ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి బండి సంజయ్కి ఒక మెసేజ్ వచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. ఇది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియదు, కానీ రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ సమాచారం. నాకు కూడా కొంతమంది ఫోన్ చేసి మాక్సిమం బండి సంజయ్ ఈ రోజు లేప రేపు ఈ 2 రోజులలో రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కాబట్టి బండి సంజయ్కి పిఎంఓ నుండి కూడా మెసేజ్ వచ్చిందట, ఏమని? కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేయండి. మీ పైన నేషనల్ మీడియా కూడా వార్తలు వేస్తున్నాయి, నేషనల్ లెవెల్లో రకరకాల వార్తలు వస్తున్నాయి, నేషనల్ లెవెల్లో పేపర్లో కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి కొడుకు పరారిలో ఉన్నాడు, కేంద్ర మంత్రి కొడుకు ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిననేటటువంటి వార్తలు వస్తున్నాయి. అది సెంట్రల్కి డ్యామేజు, బీజేపీకి డ్యామేజు, ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. మీకు మంచి జరగాలి, మాకు మంచి జరగాలంటే కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేయమని చెప్పి పిఎంఓ నుండి కూడా బండి సంజయ్కి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న వ్యవహారం. ఇప్పుడు చాలా మంది పబ్లిక్ చెప్తున్న మాట ఏంది, ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఎవరినైనా మేనేజ్ చేస్తాడు, ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు అనుకో ఆయనకంత పతారు ఉండదు, ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు, మేనేజ్ చేయలేడు. సాధారణ ఎంపీ ఏం మేనేజ్ చేయగలుగుతాడు? మేనేజ్ చేయలేడు. కాబట్టి కేంద్ర మంత్రి నుండి తీసేయాలని చెప్తున్నారు. కానీ బండి సంజయ్ తీసేయడం అవసరం లేదు, నేనే రిజైన్ చేస్తా అనేటటువంటి ఆలోచనతోటి బండి సంజయ్ రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. సో మ్యాక్సిమం కొడుకు దెబ్బకి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి నుండి రాజీనామా చేసే అవకాశం ఉండొచ్చు. కానీ నిజంగా మేము సంజయ్ అన్న గెలవడానికి చాలా కష్టపడ్డాం, ఎంపీగా గెలవడానికి రకరకాలుగా మేము ప్రయత్నించినాం. కానీ బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అయినంటే కూడా మేము చాలా సంతోషపడ్డాం. బండి సంజయ్ అన్న కేంద్ర మంత్రి అయిన తర్వాతే నేను పోయి కలిసి వచ్చిన అన్నను. ఒక ఫోటో ఉంటుంది, అది నేను దిగింది అన్నతోటి, చాలా సంతోషపడ్డాం. ఒక కార్పొరేటర్ స్థాయి నుండి బండి సంజయ్ అని కేంద్ర మంత్రికి ఎదిగిండు, అధ్యక్ష పదవిలో ఉన్నాడు. బీజేపీ పార్టీని గ్రామం లెవెల్లో అంటే విలేజ్ స్థాయిలో రూరల్లో మొత్తం తీసుకుపోయిండు సంజయ్ అన్న. వెరీ గ్రేట్, అద్భుతంగా మాట్లాడగలుగుతాడని చెప్పి మేము రకరకాలుగా హ్యాపీగా ఫీల్ అయినాం. కానీ బండి సంజయ్ అన్న రాజకీయ జీవితం తన కొడుకుతో ఇబ్బంది పడుతుందని చెప్పి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ చాలా ఇబ్బంది అనిపిస్తున్నది నిజంగా. నేనైతే బండి సంజయ్ అన్నని చాలా ఇష్టపడతా, ఆయన నేను ఇష్టపడంగా ఫాలోవర్ నేను ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం చాలా కష్టాలతో ఇబ్బందులతో పైకి వచ్చినటువంటి వ్యక్తి. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బండి సంజయ్ ఇంటి దగ్గర డోర్లు బద్దలు కొట్టి, ఆఫీస్ డోర్లు బద్దలు కొట్టి ఆయన అరెస్ట్ చేసిరు, ఆయన రకరకాల ఇబ్బంది పెట్టిరు, పోలీసులు ఆయనను చాలా ఇబ్బంది పెట్టిరు. బండి సంజయ్ అన్న చాలా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు బండి సంజయ్ కొడుకు చేసినటువంటి తప్పేదైతే చూస్తుంటే అసలు ఎందుకు ఇట్లా చేసిండు కావచ్చు అనిపిస్తుంది. ఆయన కేంద్ర మంత్రి కదా, కేంద్ర మంత్రి కొడుకు ఎట్లుండాలి? నా వల్ల మా నాన్నకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, నా వల్ల మా నాన్న రాజకీయ జీవితానికి ఏమైనా మచ్చొస్తుందేమో అనేటటువంటి జాగ్రత్తతో ఉండాలి. కానీ భగీరథ్ ఎట్లున్నాడు?